దొరికాడని చెప్పేసాను. రాజ్య పట్టాభిషేకం చేశారు పృథ్వీపై. ఇక ఆయన వచ్చిన తర్వాత ఈ భూమి ఇన్నాళ్ళు అరాచకంగా ఉన్నది కాబట్టి భూదేవి సస్యాలు ఇవ్వడం మానేసింది, పంటలు ఇవ్వడం మానేసింది. ఎక్కడ కూడా భూములు పంటలు ఇవ్వడం లేదు, చెట్లు ఫలాలను ఇవ్వడం లేదు. అంతా కూడా అకాలం, ఎక్కడ చూసినా సరే దారిద్ర్యం తాండవిస్తున్నది. ఇదంతా కూడా పృథు మహారాజు రాజ్య సింహాసనం ఎక్కేసరికి కనిపిస్తున్నటువంటి దృశ్యం. పృథు మహారాజు చాలా గొప్పవాడు, తండ్రిలాగా వేణుడు లాంటి వాడు కాదు. చాలా ధార్మికుడు, చాలా సౌమ్యుడు, శాంత స్వభావుడు, చాలా గొప్పవాడు. నేను వచ్చిన తర్వాత ఈ రాజ్య పగ్గాలు చేపట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండడం నాకు మంచిది కాదని చెప్పేసి అతను అందరినీ కూడా పిలిచి జ్యోతిష్కులను అడిగాట, ఇలా ఎందుకు జరుగుతోంది అని. అప్పుడు సకల సంపదలు అన్నీ కూడా భూదేవిలో ఉంటాయండి, భూదేవికి మన పైన కోపం వచ్చింది ఇన్నాళ్ళు జరిగిన అరాచకాల వలన, కాబట్టి ఆ భూదేవిని మనం ప్రార్థించాలి అని చెప్పి అడిగితే ఎంత గోరూప భూమి నుండి సంపదలన్నింటి కూడా ఆశించాడు, ప్రార్థించాడు. ఎంతకు రాకపోయేసరికి ధనుర్బాణాలు తీసుకొని పృథు మహారాజు ఆ భూదేవిని చంపడానికి భూమిపైన బాణాన్ని ఎక్కుపెట్టి గట్టిగా, నా ప్రజలందరినీ కాపాడుకోవడం నా కర్తవ్యం, ప్రజానాం వినయాదానాత్ రక్షణాత్ భరణాదపి సపితాపితరస్తాసాం కేవలం జన్మహేతవ. రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వినయాన్ని, రక్షణను, భరణ పోషణాన్ని కల్పించే బాధ్యత కేవలం రాజుగారిపైనే ఉంటుంది. కాబట్టి నేను కనుక వీళ్లకు సరైన భోజన వసతులన్నీ ఇవ్వకపోతే నాకు పాపం వస్తుంది. ఈ భూమి దేవత ఎందుకు ఇలా కినుక వహించింది, ఆమె ఎందుకు నా ముందర ప్రత్యక్షం అవ్వటం లేదని చెప్పేసి కోపంతో ఒక్కసారి ఆ గోరూపంలో ఉన్నటువంటి భూమినంతా కూడా సకల సంపదలన్నీ పితకడం మొదలెట్టాడు, ఆ భూమిని బట్టి పిండడం మొదలెట్టాడు. భూదేవత చాలా అసహనానికి లోనైంది, ఆమె శరీరం అంతా కూడా నొప్పి పెట్టింది. అలా ఉన్నప్పుడు పృథు మహారాజు ఇంకా ప్రజలందరూ కూడా అందరికీ కూడా సరి అయినటువంటి వసతులు, భోజనాదులన్నీ సంకల్పించుకుంటూ ఈ భూదేవతను మాత్రం పీడిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అశ్వమేధ యజ్ఞాలు, 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఎవరైతే 100 యాగాలు చేస్తారో వాడు ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. అందుకనే 100 యజ్ఞాలు కాకుండా ఇంద్రుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. 100వ యజ్ఞం అయ్యేటప్పుడు ఆ యజ్ఞాన్ని భంగం చేస్తాడు, యజ్ఞానికి ఒక చేటు వాటిల్లేటట్టుగా చేస్తాడు. ఇంకా అప్పుడు భూదేవత ప్రత్యక్షమై, అయ్యా ఇలా ఎందుకు చేస్తున్నావంటే, అమ్మా నువ్వు ఇలా నాకు ఎప్పుడైతే నా ప్రజలకందరికీ కూడా తిండి బట్టలు నీళ్లు లేకుండా కష్టపడుతున్నారో వాళ్ళందరినీ కాపాడుకోవడం నాది కదా బాధ్యత అంటూ చెప్పేసరికి ఆ తల్లి మళ్ళీ సంతృప్తురాలై, ఇంతకుముందు రాదు కాదు వీడు చాలా శాంత స్వభావుడు అంటూ వాడికంతా కూడా వాడి ప్రజలకు చక్కని మళ్ళీ సౌకర్యాలన్నీ కల్పించింది. ఈ విధంగా పృథు మహారాజు సనకాది మహామునులంతా వచ్చి ఆ నలుగురు కూడా పృథు మహారాజుకు ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేసిన తర్వాత ఆ పృథు మహారాజు తపస్సు పరిసమాప్తం అవుతుంది. అలాగే పరమపద ప్రాప్తిని కూడా వాడు పొందాట. పృథు మహారాజు యొక్క వంశ పరంపరలో ప్రాచేతసులందరూ కూడా పరమశివుని ఉపదేశాన్ని అనుసరించారు. దీన్నే పురంజనోపాఖ్యానం అంటారు. పురంజనుడు ఒకసారి ఆయన యొక్క సంతానంలోని వాడు, వాళ్ళ వంశంలోని వాడే, వాడు వేటకే వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇంకా చెప్తూ ఉన్నాడు. 97 గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఈ విధంగా పృథు మహారాజు, ఆయనకు విజితాశ్వుడు, ఇంకా 4 పుత్రులు కలుగుతారు. వాళ్ళంతా కూడా ఈయన వానప్రస్థం వెళ్ళిపోయిన తర్వాత ప్రాచీన బర్హి అనేవాడు జన్మించాడు. ఆయన ప్రాచీన బర్హి శతధృతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మళ్ళీ 10 మంది సంతానం కలిగారు. వారంతా కూడా శతధృతి, ప్రాచీన బర్హి, ఇంకా పార్వతీ దర్శనం, రుద్రస్తోత్రాన్ని జపించారు. జలంలోనే 10,000 సంవత్సరాలు కూడా జపం చేశారని చెప్పి చెప్తున్నాడు. భజనోపాఖ్యానాన్ని చెప్తున్నాడు. ఇక అవిజ్ఞాత నవద్య నగరం సుందరం నారన్. పృథు మహారాజు యొక్క వంశ పరంపర చెప్తున్నాడు. పరమశివుని యొక్క ఉపదేశాన్ని బోధిస్తూ ఉన్నాడు. హవిర్ధానుడి వలన అతని భార్య హవిర్ధానుడి బరీషుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, చిత్తవ్రతుడు అనేటువంటి 6 పుత్రులు ఆమెకు జన్మించారు. ఇక వాళ్ళ కుక్కలు పుట్టడం చెప్పి చెప్తున్నాడు.
ఒకసారి సప్త ఋషులంతా కూడా కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠులంతా కూడా కూర్చొని ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞంలో కూర్చున్నటువంటి వాళ్ళ యొక్క పత్నులు చాలా రూపలావణ్యవతులై ఉండడాన్ని చూసి అగ్నిదేవుని భార్య అయినటువంటి స్వాహాదేవి ఈ విషయాన్ని గ్రహించింది. అగ్నిదేవునికి వాళ్ళపైన మోహం కలిగింది. మనం ఏదైతే ఈ వినాయక చవితి తర్వాత శమంతకోపాఖ్యానాలు చెప్పుకున్న కథలాగానే వారి రూపాల్లో శుకిగా ఉన్న ఆమెపై స్వాహాదేవిపై అగ్ని మోహపడ్డాడు. తన భార్యనే తను పెళ్లి చేసుకున్నాడని చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక అతను అవిజ్ఞాతుని పునర్జనునికి అక్కడ అక్కడ ముందు ఋషి యొక్క శాపంతో అతనికి స్త్రీ జన్మ ప్రాప్తించడం గురించి చెప్తున్నాడు. అవిజ్ఞాతుడు ఉపదేశంతో అతను మళ్ళీ ముక్తుడవుతాడు. అదొక కథ. దాన్ని నారదుడు చెప్తూ నారదునికి నారదుడు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత ఈ ఎక్కడో ఒకటి రాసి పెట్టాను, అమ్మ దొరకట్లేదు, పంచమస్కంధంలో స్వయంభవం ఇక్కడ వచ్చింది. నానవాప్తం అవాప్తవ్యం. ఇక ఏ మహారాజా, మైత్రేయుని పాదాలకు విదురుడు వినమ్రపూర్వకంగా నమస్కరించాడు. ఎన్నో విషయాలు చెప్పావయ్యా, సంతోషం అని చెప్పేసి ఆ రాజుకు నమస్కరించేసి అక్కడి నుంచి ఈ కథను ఎవరు వింటారో వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అబ్బుతాయి అని చెప్పి, సకల శుభాలు కలుగుతాయని చెప్పి ధ్రువోపాఖ్యానాన్ని చెప్పి ఈ ధ్రువుని యొక్క వంశము, వాళ్ళ వంశంలో పుట్టిన పృథువంశ చరిత్రను కూడా చెబుతూ ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడని చెప్పి చెప్తున్నాడు. తర్వాత వచ్చేది ప్రియవ్రతోపాఖ్యానం. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, స్వయంభవ మనువుకు 3 బిడ్డలు, 2 కొడుకులు అని చెప్పుకున్నాం. వాళ్ళలో పెద్ద కొడుకు ఈ ఉత్తానపాదుడు, రెండవ కొడుకు ఉత్తానపాదుడు, పెద్ద కొడుకు ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుని చరిత్ర ఇప్పుడు చెప్తున్నాడు. ఆ స్వయంభవ మనువు యొక్క 5వ సంతానమైనటువంటి ప్రియవ్రతునికి ఎవరెవరు జన్మించారు, వాళ్ళు ఎలా ఉన్నారని. స్వయంభవ మనువు, అలాగే ఊర్జస్వతి, ప్రియస్వతుడు, భరిష్మతి, వీళ్ళంతా కూడా వాళ్ళ వంశంలోని వాళ్ళే. ఆయన 2వ కుమారుడే స్వయంభవ మనువు యొక్క కుమారుడు ప్రియవ్రతుడు. ఆయన బ్రహ్మ చెప్పంగానే అతనికి రాజ్యభారాన్ని ఇచ్చేసి తండ్రి అతన్ని రాజుగా చేశాడు. విశ్వకర్మ ప్రజాపతి కూతురైనటువంటి బర్హిష్పతిని అతడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఆగ్నేధ్రుడు, అగ్నిజిక్షుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతస్కుడు, ఘృతశ్రేష్ఠుడు, సవరుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనేటువంటి 10 మంది కొడుకులు పుట్టారు ఆయనకు. ఈ విశ్వకర్మ ప్రజాపతి కూతురైన బర్హిష్మతికి, ప్రియవ్రత మహారాజుకు. ఆ వాళ్ళల్లో ఈయన ఈ 10 మంది కొడుకులు, అలాగే ఊర్జస్వతి అనేటువంటి ఒక కూతురు కూడా కలిగింది. ఈ 10 మందిలో 3 బ్రహ్మచారులుగానే మిగిలిపోయినారు. వాళ్ళలో ఆగ్నేధ్రుడు అనేటువంటి వాడు పూర్వచిత్తి అనేటువంటి ఒక అప్సరను, అంటే దేవలోకానికి వెళ్ళి ఇంద్రుడి యొక్క సభలో ఉన్న ఒక అప్సరసను మోహించేసి ఆ పూర్వచిత్తిని పెళ్లి చేసుకుంటాడు. ఈయన కూతురైనటువంటి ప్రియవ్రతుని కూతురైనటువంటి ఊర్జస్వతి ఉన్నది కదా, 11 మంది కొడుకులు, ఒక కూతురు అని చెప్పాం. ఆ కూతురైనటువంటి ఊర్జస్వతియే ఆమె ఊర్జస్వతి శుక్రాచార్యుడిని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళకు మళ్ళీ దేవయాని అనేటువంటి పుత్రిక పుడుతుంది. ఈ విధంగా చెప్తున్నాడు. వీళ్ళకి మళ్ళీ ఈ బర్హిష్మతి, వీళ్ళకి 10 మంది కొడుకులో కూతురు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ వంశంలో ఉత్తమ, తామస, రైవత అనేటువంటి మనువులు కూడా అందులోనే జన్మించారు. ప్రియవ్రత మహారాజు 6 ఊర్ములను కూడా జయించినటువంటి వాడు. మనిషి అన్నవాడు షడూర్ములను జయించాలి. ఆ షడూర్ములు ఏమిటి అంటే ఆకలి దప్పులు, శోకమోహాలు, అలాగే జరా మరణాలు. జర అంటే ముసలితనం, మరణం అంటే చావు. ఆకలి దప్పులు తెలిసినవే. ఇక శోకమోహాలు, దుఃఖము, ఇంకొక వస్తువు పైన మోహాన్ని చూపించడం. ఈ 6 ఊర్ములు అంటారు. ఊర్మి అంటే వేడి అని. ఈ షడూర్ములు 6 రకాల వేడులను కూడా దూరం చేసిన వాడే ప్రియవ్రత మహారాజు. అలాంటి వాడి వంశంలో ఇక వీళ్లలో ఈ 9 మంది కుమారులు మేరు ప్రజాపతి కుమార్తెలైనటువంటి 9 మందిని పెళ్లాడారు. అలాగా మేరు, ప్రతిరూప, ఉగ్రదంశ్రీ, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవవీతి అనేటువంటి 9 మందిని వీళ్ళ 9 మంది కుమారులు కూడా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళలో పూర్వచిత్తి మనం చెప్పుకున్నాం కదా, స్వర్గలోకా నుంచి వచ్చినటువంటిది ఆమె. ఇక ఆమె చనిపోయి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఆగ్నేధ్రుడు జంబూ అనేటువంటి ద్వీపాన్ని, మన యొక్క ద్వీపాన్ని మనం జంబూ ద్వీపం అంటాం. ఎందుకంటే ప్రియవ్రత మహారాజు ఒక రథం వేసుకొని వెళ్ళి
ఈ భూమినంతా కూడా సూర్యుడితో పోటీ పడ్డాట. నేను మహారాజును, సూర్యుడైనా అంత వేగంగా ఏకచక్ర రథం దేవమని ఒక్క చక్రంతో ఉన్నటువంటి రథం మీద సూర్యుడు వెళ్తుంటే 2 చక్రాలు ఉన్నటువంటి సప్తాశ్వరథమాలు 7 గుర్రాలుంటే నేను ఇంకా 10 గుర్రాలు పెట్టుకొని తిరుగుతా అని చెప్పేసి ప్రియవ్రతుడు పెద్ద రథాన్ని తీసుకొని తన యొక్క రథంతో భూమినంతా కూడా చక్రం అంతా కూడా భూచక్రాన్ని తిరుగుతూ వచ్చాడు. సూర్యుని గతి కంటే కూడా వేగంగా వెళ్ళగలిగినటువంటి గతి కలిగినటువంటి వాడు ప్రియవ్రతుడు. అలా వెళుతూ ఉంటే ఈ భూమి అంతా కూడా ఖండాలుగా విడిపోయిందట. ఎక్కడికక్కడనే అవే మనకు ఉన్నటువంటి జంబూ, లక్ష, శాల్మలి, కుష, క్రౌంచ, శాఖ, పుష్కరం అనేటువంటి 7 ద్వీపాలుగా అది విడిపోయిందని చెప్తున్నాడు. జంబూ, లక్ష, శాల్మలి, కుష, క్రౌంచ, శాఖ, పుష్కరాకి సప్త ద్వీపితే అని మనం చెప్పుకుంటాం. ఈ మేరుదేవి అనేటువంటి ఆమె నాభిని పెళ్లి చేసుకున్నది. ఇక వాళ్ళకి మనం చెప్పుకున్నాం కదా, వారికి కొడుకులలో అగ్నిదేవుడు పూర్వచిత్తం చేసుకున్నాడు. నాభి అనేటువంటి వాడు కింపురుషుడు అయినటువంటి వాడు మేరుదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మేరుదేవికి నాభికి ఇద్దరికి కూడా సంతానం లేకుండా వాళ్ళొక యజ్ఞం చేశారు. అప్పుడు శంఖచక్ర గదాశాంగ పడినటువంటి శ్రీహరిని స్తుతించారట వాళ్ళందరూ కూడా. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై వాళ్ళకి ఋత్వికులు చేసేటువంటి నమో నమః వాకాలన్నీ కూడా విన్నాడు. భగవంతుడు వాళ్ళ అంశతో నాభి మేరుదేవికి జన్మించాడు. ఆ జన్మించిన వాడి పేరే వృషభదేవుడు. ఆయననే వృషభావతారం అంటారు. అయ్యా ఒక కొబ్బరికాయ కొట్టండి. వృషభావతారంలో ఆయన 23 అవతారాల్లో వృషభావతారం కూడా ఒక అవతారం. ఆయన బ్రాహ్మణ భక్తుడు. వృషభదేవుడు చాలా గొప్పవాడు. వారి అంశతో నాభి మేరుకి ఆయన భగవంతుని యొక్క అంశతోటి వృషభదేవుడు జన్మించాడు. అలాంటి వృషభుడు మహాబ్రాహ్మణ భక్తుడు. ఈ వృషభుడు జయంతిని పెళ్ళాడాడు. దేవేంద్రుని కూతురు ఆమె. దేవేంద్రుని బిడ్డ అయినటువంటి జయంతిని పెళ్ళాడి శ్రౌత స్మార్త నిత్యకర్మలన్నీ కూడా క్రమంగా ఆచరిస్తున్నాడు. నిష్ఠతో ఉన్నాడు. ఈ వృషభదేవునికి జయంతికి ఇద్దరికి కూడా 100 మంది పిల్లలు కలిగారు. పూర్వకాలంలో అలాగా పిల్లలను కనేవాడు. జ్యేష్ఠ కుమారుడు పెద్దవాడైనటువంటి వాడు. జ్యేష్ఠ కుమారుడు పెద్ద కుమారుడు పేరు భరతుడు. ఒక ప్లేట్ తీసుకో. చిన్న ప్లేట్ తీసుకోండి. ప్లేట్ అది కొబ్బరికాయ పెట్టకోసం. వృషభదేవుడు పుట్టినప్పటి నుంచే యజ్ఞయాగాదులు అంటే తపస్సు అంటే చాలా ఇష్టపడ్డటువంటి వాడు జయంతికి 100 మంది పిల్లలు పుట్టిన తర్వాత జ్యేష్ఠ కుమారుడు పెద్దవాడి పేరు భరతుడు అనేటువంటి పేరు పెట్టాడు. ఆయన పేరు విద్య మనది భారతదేశం అయింది అని చెప్పి చెప్తారు. ఈ దుష్యంతుడు శకుంతల పుట్టిన భరతుని పేరు మీద రాలేదు. భాగవతంలో ఉన్న ఈ వృషభదేవుడి యొక్క పెద్ద కొడుకైనటువంటి భరతుని ద్వారా మనకి ఈ పేరు వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక ఈ భరతఖండాన్ని అజనాభఖండం అని కూడా అంటారు. ఈ భరతఖండం కూడా ఆయన పేరు విద్దే వచ్చింది. భారతదేశే భరతఖండే మనం సంకల్పంలో చెప్పుకునే భరతఖండం అనేటువంటిది ఈయన యొక్క ఖండమే. ఇక ఇంద్రద్వీప 9 ద్వీపాలు కూడా విభజించాడని చెప్పి చెప్తారు. ఇంద్రద్వీప, కుషద్వీప, కషేరు, తామ్ర, గభస్తి, నాగసౌమ్య, పుష్కరాలైనటువంటి 9 ద్వీపాలుగా విభజించేసి కొడుకులందరికీ కూడా పంచించాడు. అలాగా ఈ భరతుడు అనేటువంటి వాడిని కన్నాడు. పెద్దవాడైన భరతుడు మహాయోగి. అజనాభఖండం వాడి పేరు మీద ఏర్పడిందని చెప్పి చెప్పుకున్నాం. ఇక భరతుడు ప్రియవ్రత, ఈ శరీరం అంతా కూడా అవ్యక్తమైనటువంటి శరీరం అయ్యా. నీ కొడుకులు నీ వంశం అంతా కూడా బాగానే ఉన్నది. దాంట్లో భరతుడు అనేటువంటి వాడు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక పరీక్షిత్ మహారాజుతో శుకబ్రహ్మ అంటున్నాడు. ఈ భరతుడు అనేటువంటి వాడు మహా అచేతనుడు, అంటే ఒక చెడంలాగా ఉంటూ ఉంటాడు. వాడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క కూతురైనటువంటి ప్రియవ్రతుడు ఎప్పుడైతే ఈమెను పెళ్లి చేసుకున్నాడో మనం చెప్పుకున్నాం కదా, భరీష్ మంత్రి పెళ్లి చేసుకున్నాడని ఆగ్నేయుని వృత్తాంతం చెప్తున్నాడు. అది కూడా చెప్పుకున్నాం మనం. వాళ్ళు 10 మంది పుత్రులని. నాభి మహారాజు యొక్క వృత్తాంతం. నాభి సునీతి, వాళ్ళకే వేణుడు పుట్టాడు. ఇదంతా అయిపోయింది. భరత వంశ పాలన. ఈ భరతునికి రాజ్యం ఏలాలనేటువంటి కాంక్ష ఏ కోశాన కూడా లేని కారణంగా వాడు పాపం ఆ పంచజనిని, విశ్వరూపుని కూతురైన పంచజనిని వివాహం ఆడాడు. కానీ దాన్ని కూడా విడిచిపెట్టేసి ఆ పంచజని తామసాహంకారాన్ని చూచి అతను ఈ దేశం నాకు వద్దు, ఈ రాష్ట్రభృతుడు, వీళ్ళందరి పేర్లు కొడుకులందరూ కూడా వాడికి కూడా చాలామంది పిల్లలు కలిగారు. వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేసి అజనాభం అనేటువంటి పేరుతోటి ఈ భారత భూమి వాసికెక్కింది. అలాంటి దేశంలో భరతుడు సర్వశాస్త్ర పారంగతుడుగా ఉన్నాడు. బ్రహ్మ హోత, అధ్వర్యువు, బ్రహ్మ, ఉద్గాత అనేటువంటి 4 ఋత్విజుల ద్వారా భరతుడు ఆయా కాలాల్లో అగ్నిహోత్రం, ధర్మ, దర్శపూర్ణమాసాలు, చాతుర్మాస్యము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. చక్కగా ఈ విధంగా అంగక్రియల్లో యజమాని అయిన భరతుడు యజ్ఞక్రియలతో లభించినటువంటి పుణ్యంతో
యజ్ఞపురుషుడైన వాసుదేవునికి ప్రతి యజ్ఞ ఫలాన్ని సమర్పిస్తూ ఉన్నాడు. ఏతత్ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని మనం అంటాం కదా, ఆ విధంగా యజ్ఞ ఫలాలని సమర్పిస్తూ ఉన్నాడు. ఈ యజ్ఞఫలం సమర్పించినందువల్ల భగవంతుడు వానికి అత్యంత క్షేమంకరమైనటువంటి వానికి ఒక జీవితాన్ని ప్రసాదించాడు. భరతుడు చాలా ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ అతనికి రాజ్యకాంక్ష మాత్రం లేదండి. కోట్లాది సంవత్సరాలు రాజ్యపాలన అయిపోయింది. ఇక వాడు ఎప్పుడు వెళ్దామా, నేను పుట్టిందెందుకు, తపస్సు చేసుకోవాలి, ఎక్కడైనా మళ్ళీ మోక్షాన్ని సాధించాలి, అది సాధించాలంటే ఈ రాజ్యం ఈ భార్య పిల్లలంతా కూడా అడ్డంగా ఉన్నారని చెప్పేసి భరతుడు ఈ రాజ్యాన్ని భారాన్నంతా కూడా పిల్లలకు వదిలేసి 100 మంది పుత్రులకు వదిలేసి ఇక అక్కడి నుంచి ఆ భరతుడు రాజ్య సంపదంతా కూడా కుమారులకు పంచిస్తాడు. తర్వాత యత్రహ నావ భగవాన్ హరిరద్యాపి తత్రత్యానాం నిజజనానాం వాత్సల్యేన సాన్నిధ్యదాత్ ఇచ్చారూపేణ తన కోరిక ప్రకారంగా పులహాశ్రమానికి వెళ్ళిపోయి హరిహర క్షేత్రానికి వెళ్ళిపోయి, అయ్యా నేను ఇక్కడ తపస్సు చేసుకుంటానని చెప్పి వాళ్ళతో పాటు ఆయన తపస్సులో మునిగి నిమగ్నమై ఉన్నాడు. అలా ఉంటున్నప్పుడు ఒకరోజు అతను భగవత్ ప్రేరకంగా నదికి వెళ్ళి స్నానానికి వెళ్ళాట. వెళ్ళేసరికి ఆ నదిలో ఒక జింక కనిపించింది. ఆ జింక నిండు చూలాలుగా ఉన్నది. ఇక ఇవాళ రేపు ఈనటువంటి జింక అది పాప నీళ్లు తాగడానికి నదిలోకి వచ్చేసరికి అది మెల్లమెల్లగా నది దాటుతూ ఉన్నది. సూర్య భగవానుడి యొక్క తేజస్సును చూచి ఈయన సూర్య మంత్రాన్ని యోదేవ సవితాస్మాకం అంటూ ఆయన సూర్య భగవాను యొక్క జపం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పర్వోరజ సవితుర్ జాతవేదో దేవస్య భర్గో మమ ఏవ జింక, ఈ విధంగా మహారాజా హే పరీక్షిత్ మహారాజా, అదే సమయంలో ఆ భరతుడు ఎప్పుడైతే అక్కడ నదీ స్నానానికి వెళ్ళాడో ఒక జింక వచ్చింది నీళ్లు తాగడానికి. అది నీళ్లు తాగుదామని చెప్పి నీళ్లలోకి దిగి మధ్యలోకి వెళ్ళేసరికి ఒక పెద్ద సింహపు గాండ్రింపు వినిపించింది. ఓ సింహం నా వెంట పడుతుందని చెప్పి పాపం అది భయపడి ఒక్కసారి ఒక్క ఉదుటున లేడి గంతు వేస్తుంది కదండి. ఆ గంతు వేసేసరికి దానికి గర్భంలో ఉన్నటువంటి పిండం జారిపోయి ఆ పిల్ల కింద రాలిపోయింది, పడిపోయింది. ఆ తల్లి నీళ్లలో పడి కొట్టుకుపోయి అక్కడి చచ్చిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఈ దృశ్యాన్నంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ భరతుడు మహారాజు, ఇప్పుడు తపస్సుగా ఉన్నటువంటి భరతుడు చూసి అయ్యో ఎంత ద్రోహం జరిగిపోయింది, తల్లికి బిడ్డకు వేరు చేశాడు భగవంతుడు, దీన్ని నేనే కాపాడుతానని చెప్పేసి ఆ జింక పిల్లను తొందరగా నీళ్లలో దాన్ని ఎత్తుకొని స్వచ్ఛంగా కడిగి, ఆ జింక పిల్లకు సహజంగానే భయ స్వభావం ఉంటుంది, జింకకు ఎప్పుడు కూడా బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది నన్ను ఎవరు ఏం చేస్తారో అని. కాబట్టి దానికి నీరు తాగుతున్న సమయంలో ఇలా జరిగేసరికి ఆ తల్లి చనిపోయింది. ఆ కూతురు చిన్న పుట్టినటువంటి జింక పిల్లను మాత్రం ఆ నీటి ప్రవాహంలో జారి పడిపోతే దాన్ని ఎత్తుకొని వచ్చాడు. ఆ సింహ గర్జన విన్నది కానీ సింహం ఎక్కడా కనిపించలేదు. తల్లి మాత్రం చనిపోయింది. ఈ కొండ గుహలో పడిపోయింది. ఆ కొండ గుహలోకి వెళ్ళిపోయింది. ఆ జింక ఏదో ఉరుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో కింద పడిపోయి పాపం చచ్చిపోయింది. ఇలా పోగానే భగవత్ సేవాది కృత్యాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా నిలిచిపోయినాయి. అహో చివరకు అతడు వాటికి అన్నిటి కూడా స్వస్తి చెప్పాడు. ఏం చేయాలి, ఆ జింక తీసుకువచ్చాడు, ఇంటికి తీసుకువచ్చాడు. తెచ్చి లేదా గడ్డి తెస్తున్నాడు, దానికి దగ్గర ఉండి తినిపిస్తున్నాడు, స్వచ్ఛంగా కడిగి మట్టి లేకుండా దానికి అన్నం తినిపించినట్టు, చిన్న పిల్లలకు తినిపించినట్టు తినిపిస్తున్నాడు. ఆ లేడీకి నీళ్లు తాగిపిస్తున్నాడు. ఆ లేడీతోటే అది పడుకుంటే వీడు పడుకుంటున్నాడు, అది లేస్తే వీడు లేస్తున్నాడు, దాంతోటే తిరుగుతున్నాడు. జింకకు తాడు కట్టేసి మొత్తం ఆ వన ఆశ్రమంలో అంతా కూడా ఈ ఋషి చేయవలసిన, మునిగా అతను చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వదిలిపెట్టేసి ఎక్కడ కూడా తపస్సు లేదు, యజ్ఞం లేదు, దానం లేదు, ఏమీ హవనం లేకుండా కేవలం జింక వెంటబడేసి అది వానికి పాపం అది వాడి ప్రాణ స్నేహితురాలు అయిపోయింది. ఆ జింక పిల్ల వెంటనే ఉంటున్నాడు, దాని చేతిలోకి తీసుకుంటాడు, దాని బంధువు వలె దాన్ని నిమురుతూ ఉంటాడు, దగ్గరికి తీసుకుంటాడు, అన్నపానాలని సమకూరుస్తూ ఉంటాడు. పోషణ పాలన లాలన ప్రీణనానుధ్యానైన ఆత్మనియమాహ సహాయమాహ పురుష పరిచర్యాదయ ఏకైకష కతిపయేన అహర్గణైన వియుజ్యమానా కిల సర్వే ఏవోద, అన్నిట్లను కూడా తన చేయాల్సిన కార్యక్రమాలన్నీ వదిలిపెట్టేశాడు. చేయకూడని జింకను పోషించడం అనేటువంటి కార్యంలోకి వచ్చిపడ్డాడు. ఆ భరతుడు లేడిపిల్ల గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. కాలవశంలో ఈ లేడిపిల్ల ఆ గుంపుకు దూరం అయిపోయి పాపం నా దగ్గర ఉంటుంది కదా అంటూ మమకారంతో, మమ అంటే నాది అని, మమకారం అంటే నాది అనేటువంటి కోరిక, ఈ మమకారంతో పెంచుతూ ఉన్నాడు కదండి. ఏ దిక్కులేనిదే నన్ను శరణుతో వచ్చింది, నా చేతిలోకి వచ్చింది కాబట్టి దీనికి ఎలాంటి కష్టం దీని తల్లికి వచ్చినట్టు రాకూడదని చెప్పేసి దాన్ని చాలా ప్రేమగా ఎంతో నమ్రతగా పెంచుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా జనబాంధవులు శరణాగతులు ఎలాగైతే మనవాళ్ళు నూనం హ్యార్యాహ సాధవ ఉపశమశీలాహ కృపణన్నుదహార ఏవం విధార్తే స్వార్థానపి గురుతరానుపేక్షంతే, ఎలాగైతే మన బంధువులు బాంధవులు మన సజ్జనులు అందరూ కూడా ఎవరైనా మన ఇంట్లో చేరగాని వంట పాపం వాడికి సహాయం చేస్తారో అలాగే ఈ జింక పిల్లకు అన్ని రకాల శరణాగతిగా అతనే ఉంటూ తన యొక్క ప్రయోజనాలన్నీ పరిత్యజించి ఆ జింక వెంటనే పడి దాన్నే సర్వస్వంగా భావిస్తూ ముమ్మాటికి ఆ జింక వెంటనే ఉంటూ ఉన్నట్ట. సంతాపస్తమేవానుశోచన్ కిల కష్మలం మహదభిరయంత. ఈ విధంగా నిత్య నైమితిక కార్యాలైనటువంటి అగ్ని కార్యాలు, మనకు కొన్ని కార్యాలు ఉంటాయండి, రోజు చేయాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి. అవి చేస్తే ఇప్పుడు సంధ్యావందనం ఉన్నది, అది చేస్తే ఏం పుణ్యం రాదండి. కానీ సంధ్యావందనం చేయకపోతే పాపం వస్తుంది. అందుకని సంధ్యావందనం చేయాలి. 3 రోజులు సంధ్యావందనం చేయకపోతే మళ్ళీ అడుగు వేసుకోవాలి, ఉపనయన దోషం వస్తుంది. అందుకనే మనకు అదృష్టం, అమెరికా పోతే 18 గంటలు 20 గంటల్లో చేరుకుంటాం. 3 రోజులు కనుక విమానంలో ఉండి స్నానం చేయకపోతే ఇప్పుడు పాపం అక్కడ ఎవరో పోయి అయోధ్యలో గేటు బయట కూర్చోబెడితే వ్యాన్ పెట్టుకొని 3 రోజులు స్థానం లేకుండా ఉన్నారు.
కాబట్టి మానసికము ఏదన్నా ఒక సంధ్యావందనం చేసుకోవాలి, చేయకపోతే గిట్ట మళ్ళీ ఉపదనం చేయాలి. ఈ భరతుడు పాపం సంధ్య లేదు, స్నానం లేదు, నిత్య నైమిత్తికాలు అన్నీ విడిచిపెట్టాడు, పూజా పాఠాలన్నీ వదిలేశాడు. నీకు శుభం కాక, ఓ వత్స, ఓ లేడిపిల్ల, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలంటూ దానికే దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దాన్ని ఆయుష్మంతుని చేస్తూ ఆ జింకను ఇక నిధిని కోల్పోయిన లోబివలే దాని వెంటనే ఉంటూ ఇక తను ఆ జింక మీద ప్రేమాతిశయాన్ని కురిపిస్తూ ఉన్నాడు, భుజాల మీదకి ఎత్తుకొని మోస్తూ ఉన్నాడు. ఇక మనం చిన్నపిల్లల్ని ఎలా చేస్తామో అలా చేస్తున్నాడని చెప్పి చెబుతున్నాడు. ఈ విధంగా ఉంటూ ఉంటే ఒకనాడు పాపం ఆయన పాపం ఇంట్లోని తపస్సు ఏదో పనిలో కూర్చున్న సందర్భంలో ఉన్నట్టుండి ఆ జింక మాయమైపోయింది. ఆ పిల్ల కనిపించలేదు. నిత్య నైమిత్తిక కార్యక్రమాలను విడిచిపెట్టి చేస్తున్నాడు కదా, అన్ని విధాల నీకు శుభం కలగాలి, ఓ జింకపిల్ల నువ్వు ఎక్కడికి పోయినావే అని చెప్పి ఒక్కటే అరుపు మొదలుపెట్టాడు. అది లేకపోతే ఇక తింటలేడు, అది తాగకపోతే తాగనివాడు కనుక ఆ జింక మీద మమకారాన్ని పెంచుకొని ఉన్నాడు కనుక అందుకనే ఏదైనా వస్తువు గురించి బాగా రాగం కనుక పెరిగితే అనుకూలేషు రాగ ప్రతికూలేషు ద్వేష, ఎవరితోటి ప్రతికూలంగా ఉండకూడదు, ఎవరితోటి అత్యంత అనురాగంగా కూడా ఉండకూడదు. ఏ వస్తువునైతే అధికంగా మనం ప్రేమిస్తామో ఆ వస్తువు మన నుంచి దూరమైనప్పుడు ముందున్న దానికంటే ఎక్కువగా బాధ మనమే పడవలసి వస్తుంది. కాబట్టి శంకరాచార్యుల వారు అంటాడు, ఆ రాగాన్ని ఎక్కువగా పెంచుకోవడం, దేనిపైన కూడా రాగాన్ని అనురాగాన్ని పెంచుకోకూడదని చెప్పి చెప్తాడు. తోడేలు, వేటకుక్క, అడవి పంది, పెద్ద పులి ఏదైనా తిన్నదేమో, అపిచ వృక సాలవృక అన్యతమః వా నైకచర ఏకచరో వా భక్షయతి, నా లేడిపిల్లని ఏదన్నా తిన్నదా, పెద్ద పులి తిన్నదేమో, తోడేళ్ళు తిన్నదేమో, చంపి తిన్నయేమో, ఏమైందో అని చెప్పి ఆత్మీయ వల్ల సత్పురుషుడు తలుచుకొని కుమిలిపోయి దర్భలన్నీ కూడా ఎప్పుడైనా నా వదిలి దర్భలకు వస్తే నా చింకపిల్ల వచ్చి దర్భలు ముట్టుకుంటే ముట్టుకోకని చెప్పి దాన్ని నేను కసిరేవాడిని. అది నా మీద కోపంతో దూరం పోయి కూర్చునేది. మళ్ళీ దాని దగ్గరికి పోయి పాపం దానికి నేను ఎవరైనా తీసుకొచ్చి ఆవు పాలు తెచ్చి పట్టేవాడిని. ఇంత ప్రేమ పడి దాన్ని పెంచుకుంటే ఆ జింక ఇవాళ నాకు లేకుండా వెళ్ళిపోయింది, హే భగవన్ అని చెప్పి అది నా మీద కోపం ప్రకటిస్తే కూడా నేను దాన్ని ఎన్నోసార్లు క్షమించాను. నేను కోపగిస్తే కూడా అది నన్ను క్షమించింది. అలాంటి నా కొడుకు లాంటి నా చింకపిల్ల మాయమైపోయింది, అయ్యో ఇగో దాని పాదచిహ్నాలు ఇటువైపు పోయిందంటూ అది పోయినది కురుకుతున్నాడు పాపం, వాడు చెయ్యరాని పాటలన్నీ పడుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవయజ్ఞాలన్నీ కూడా చేయాల్సినటువంటి మిక్కుటమైనటువంటి సమయంలో ఇవన్నీ చేసి మహాపిచ్చిగా జింకపిల్ల యొక్క తల్లి గర్జనకు భయపడి చచ్చిపోతే ఈ పిల్లని నేను తీసుకువచ్చి రక్షిస్తా అని చెప్పి నేను కూడా చంపానని చెప్పి పాపం అంత్యకాలంలో మమకారంతో ఉన్నదాన్ని ఇలా నేను చేశానని చెప్పి తలుస్తూ లేడిపిల్లపైనే నిమగ్నమై తన మనస్సును సంలగ్నం చేసి అంత్యకాలంలో మనసులో ఉన్న భావానికి అనుగుణంగా ఆ లేడిపిల్లగానే మళ్ళీ జన్మించాడు. ఈయన చనిపోయినాడు భరతుడు, చనిపోయి మళ్ళీ లేడిపిల్లగా జన్మించాడు. కొన్నాళ్ళు లేడిగా ఉండి ఆ లేడి తర్వాత లేడి కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ భరతుడు లేడిగా పుట్టినవాడే ఒక బ్రాహ్మణ వంశంలో పుత్రుడుగా జన్మిస్తాడు. పరీక్షిత్ మహారాజా అతను ఆంగిరస గోత్ర బ్రాహ్మడు, భరతుడు బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. ఎలా పుట్టాడంటే ఒక ఆంగిరస గోత్రికుడైనటువంటి బ్రాహ్మడు ఒకడు ఉన్నాడు. వానికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యకు 9 మంది పిల్లలు, ఇంకొక భార్యకు 2 పిల్లలు కలిగారు. ఆ 2 పిల్లల్లో ఒక పురుషుడు ఒక కొడుకు ఒక కూతురు 2 కలిగారు. మొదటి భార్యకు 9 మంది నవనందులు లాంటి పిల్లలు పుట్టారు. ఈ 2 భార్యలు ఉంటే రెండవ భార్యకు పుట్టినటువంటి కూతురుతో పాటు పుట్టినవాడు భరతుడు. అంటే లేడిగా పుట్టి పాపం తలుచుకొని చచ్చిపోయినటువంటి భరతుడు ఇక్కడ ఈ ఆంగిరస గోత్రికుడైనటువంటి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో కవలల్లో ఒకనిగా జన్మించాడు. అలా జన్మించినటువంటి వాడి పేరే భరతుడు. అతడు పూర్వజన్మంలో మృగశరీరాన్ని ఆ గండకీ నదిలో ఎక్కడైతే త్యాగం చేశాడో, ఆయన పాపం తపస్సు చేసుకుందామని వచ్చి మృగశరీరం కోసం తప్పించిపోయినాడో అదే నదీ తీరంలో మళ్ళీ అక్కడ జన్మించడం, ఆ ప్రాంతంలోనే తిరుగుకుంటూ పిచ్చివాడిగా మూర్ఖుడుగా భగవద్ అనుగ్రహంతో నేను ఏం చేయాలనుకుని వచ్చాను, ఏం చేస్తున్నాను, ఇదంతా ఏం జరిగింది అని చెప్పి మనసంతా కూడా బాధపడుతూ తన చివరి జన్మాన్నంతా కూడా కొంత పూర్వజన్మ గతవాసనలతోటి మహాపురుషుల అభిప్రాయాన్ని తెలుసుకొని అతను భగవద్భక్తితో సంకీర్తన చేస్తూ భగవంతుడి యొక్క గుణగానాలు పాడుతూ ఉన్నాడు. భగవంతుని మీద కీర్తనలు చేస్తూ ఉంటాడు. ఆ దేవదేవుని చరణారవిందాలనే బాగా తలుచుకుంటూ ఉంటాడు. ఈ మిగతా 9 మంది సవతి తల్లి కొడుకులందరూ కూడా వీడిని చూసి ఆ పిచ్చోడు ఎక్కడ పోయినాడు రా అని అడుగుతున్నారట. ప్రతిసారి వాడిని పిచ్చోడని పిలుస్తారు. ఎందుకంటే వానికి ఇక్కడ ఈ సాంసారిక విషయాలపైన ఎక్కడ కూడా పట్టు లేదు. ఏ ఆట వస్తువును ముట్టుకోడు, ఎవరితో ఆడడు, తల్లితో తండ్రితో అందరితో కూడా దూరంగా ఉంటాడు, ప్రేమగా మాట్లాడడం అనేటువంటి తెలియదు. కేవలం వాడి ప్రేమంతా కూడా భగవంతుని పైన పెట్టాడు. ఎందుకంటే ఏ జన్మలోనో వాడు చేసుకున్నటువంటి తపస్సు చేయాలనేటువంటి కాంక్ష వాడికి వికృతంగా ఉంటుంది కనుక ఈ జన్మలో వాడు దిగ్గయ్యి చనిపోయి మళ్ళీ పుట్టినప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు ఆ భక్తి భావంతో వాడు పెరుగుతూ ఉన్నాడు. ఆ చెల్లెలు పెళ్ళైపోయింది. ఈ ఒక్క తమ్ముడే పాపం వీడున్నాడు. వీడికి సరిగ్గా అందరూ తిన్న తర్వాత పాచిపోయిన అన్నం ఏదైనా ఉంటే వీడికి పడవేస్తూ ఉంటారు. ఇక చాలా క్రూరంగా వీడిని హింసిస్తూ ఉంటారు. వాడిని అన్ని పనులకు వాడినే వినియోగిస్తూ ఉంటారు. ఇంట్లో అంట్లగడుగుడు వాడే, అన్ని చేసుడు వాడే, ఏది చెప్తే వాడే చేయాలి. అలాగే తండ్రి గారు వచ్చేసి మిగతా కొడుకులందరికీ ఉపనయనం చేసి గాయత్రి ఉపదేశం చేశాడు. వీడికి గాయత్రి ఉపదేశం చేస్తే వీడికి ఏం మంత్రం కూడా రావట్లేదు, ఏమీ చేయట్లేదు. తండ్రికి పుత్రుడైన భరతుని పైన మహాప్రేమ ఉన్నది. ఎందుకంటే ఇంట్లో ఎవడైనా పాపం కొంచెం నాదానంగా ఉంటే తల్లిదండ్రులకు వాడి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది.
వాళ్ళంటే ఎలాగైనా బతుకుతారు, వీడు ఎలా బతుకుతాడో పాపం, వీడు ఎలా బతుకుతాడో అని చెప్పి వాడి ప్రేమ ఉంటుంది. ఇలా భరతుని పైన ఎనలేని ప్రేమను గురిపిస్తూ ఆ తండ్రి మాత్రం తల్లి సవతి తల్లి చాలా ఇది చేస్తోంది, ఎందుకంటే వీడికి తల్లి లేదు, సవతి తల్లి పెంపకంలోనే పెరిగాడు గనక వేదాధ్యయనం మొదలైన బ్రహ్మచర్య కృత్యాలన్నీ కూడా శిక్షణను కొనసాగిస్తూ ఉన్నాడు. వీనికి కేవలం భగవంతుని పైన భక్తి తప్ప దేనిపైన కూడా చిత్తం లేకుండా ఉంది. అలా భరతుడు ఎవ్వరు ఏమి హింసలు పెట్టినా మానవమానాలన్నీ కూడా భరిస్తూ ఉన్నాడు. వాడు ఒక్కొక్కసారి ఆ భరతుడు స్నానం కూడా చేయడం మర్చిపోయేటువంటి వాడు, తిండి తినడం మర్చిపోయేటువంటి వాడు. బ్రహ్మ తేజస్సు ఏమాత్రం వ్యక్తం కాగానే ఆ తేజస్సు వైపు చూస్తూ బ్రహ్మ తేజస్సునే తలుచుకుంటూ ఉండేవాడు. ఇక వీడు బ్రాహ్మణ బంధువా, బ్రాహ్మణ అధముడా, వీడు ఇలా ఎందుకున్నాడు, పొద్దులేవగానే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి కదా అంటూ అందరూ కూడా వాడిని తిట్టడం, అందరి దూషణాలు కూడా వింటూ ఉన్నాడు. ఇతరులు చేసేటువంటి పని కూడా పొట్ట నింపుకోవడానికి కూలి పని కూడా పోతున్నాడమ్మా. ఈ విధంగా పొలం పనుల్లో వాడిని పంపించి, అరే పొలంలో కలుపు తీపోరా అంటే పంపిపోయి పొలంలో కూడా పనిచేసి వస్తాడు. ఇట్లా అన్నదమ్ములు అందరూ కూడా వానికి, వదినలు సోదరుల భార్యలు అందరూ కూడా వానికి అన్నం కూడా పెట్టకుండా గంజి, తెలకపిండి, తౌడు, పశువులకు బర్రెలకు పెట్టేటివి, ఆవులకు పెట్టేటి వస్తువులు కూడా అథ కదాచిత్ కశ్చిత్ పురుషులపతి భద్రకాళీ పురుషం, ఈ విధంగా వాడికి అన్నం పెడుతూ ఉంటే వాడు అలా అవేనా కానీ ఏది పెడితే అది తినుకుంటూ ఒకసారి వాడు అలా పాపం ఇల్లు విడిచిపెట్టి అడవి దిక్కు పట్టుకొని వెళ్ళిపోయినాడు. పోతుంటే తోలు వాడికి తెలియదు ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా కూడా తెలియనటువంటి జడమూర్ఖుడు వాడు. అందుకనే వాడిని జడభరతుడు అంటారు, జడుడు అంటే మూర్ఖుడు అని. ఆ జడభరతుడు అలాగా అడవిలోకి వెళుతూ ఉంటే తోలో బందిపోట్ల ముఠా చూసేసి వీడిని పట్టుకొని, అరే వీడు బలిష్టంగా ఉన్నాడు, వీడిని మనం భద్రకాళి అమ్మవారికి బలిస్తే బాగుంటుంది, మన రాజుకు తీసుకుపోదామని చెప్పేసి వాడిని అడవిలోకి ఎత్తుకుపోయినారు. అడవిలోకి ఎత్తుకుపోయి కొండ గుహల్లో వాళ్ళ కాళికాదేవి విగ్రహం దగ్గరికి తీసుకుపోయి వీడిని బలిద్దామనేసరికి కాళిక అమ్మవారు మాతృవాత్సల్యంతో ఈ పుత్రుణ్ణి, వీడు నా భక్తుడు, వీడు అనుక్షణం కూడా భగవద్భక్తితోటే వీడి జీవితాన్ని గడిపాడు, అలాంటి భరతుణ్ణి వీళ్ళు బలివ్వడానికి వచ్చారని చెప్పేసి ఆ దొంగలందరినీ కూడా ఒక్కసారి చంపేసి వాళ్ళందరినీ కూడా ఆటవికులందరూ బలికి తీసుకుపోయినారు. వాళ్ళందరినీ కూడా భద్రకాళీదేవి వాళ్ళందరినీ కూడా సంహరించి వేసింది. అలా సంహరించేసి వీడిని కాపాడేసి విడిచిపెట్టింది. ఈ లేడిగా జడభరతుడు ఆంగీరస ప్రవర గోత్రికుడుగా జన్మించి అలా అడవి పట్టుకొని పాపం తిరుగుతూ ఉన్నాడు. ఇక వింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ